హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే సండే. నేనైతే ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే ఛాయ్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద అయితే మా అత్తయ్య రోజు తాగి డ్రింక్ అయితే చేసుకుంటుంది. ఇంకా బిక్కీ కోసం మా అత్తయ్యనే ఈరోజు గుడ్లు ఉడకబెట్టేసింది. అదైతే నేను పొట్టు తీద్దాం అనుకున్నా, కానీ చాలా కాలుతుండే అని మళ్ళీ పక్కన పెట్టేసిన కొద్దిసేపు. ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేనైతే ఛాయ్ అయితే పోసుకుంటున్నాను ఇక్కడ తాగడానికి. నేనైతే చాలా తక్కువ చాయ్ తాగుతా, ఒక హాఫ్ గ్లాస్ అంతే, టేస్ట్ కోసం మార్నింగే. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య స్టార్ట్ చేసేసింది మధ్యాహ్నం లంచ్ స్పెషల్స్ అయితే. అయితే స్టవ్ మీదనే పెట్టేసి బగారా అయితే వేస్తుంది ఇక్కడ. తర్వాత నార్మల్ గానే ఇంకా రైస్ కుక్కర్ లో పెట్టేస్తే రైస్ అయిపోతుంది. మీలో ఎంతమంది ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. తర్వాత ఎంతమందికి బగారా అన్నం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే మొత్తం రైస్ కోసం ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. మా అత్త అయితే వంటలు బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అండ్ బగారా రైస్ కూడా బాగుంటుంది. జస్ట్ ఉత్తదే తినొచ్చు మనం, కర్రీ లేకుండా కూడా. ఇక్కడైతే బగారా వేయడం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసింది అనమాట. కొద్దిసేపు అవ్వగానే ఇంకా అన్నం అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే కర్రీస్ కోసం అని చెప్పేసి మళ్ళీ అన్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మా అత్తమ్మ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. చికెన్ కర్రీ కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాం, చాలా బాగా చేస్తుంది. ఈ చికెన్ ప్రిపరేషన్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం?
సైడ్ అయితే చికెన్ అయితూనే ఉంది, ఇంకొక సైడ్ అయితే చికెన్ లివర్ కోసం అని చెప్పేసి కూడా రెడీ చేసేసుకుంటుంది. చికెన్ లివర్ అయితే స్పెషల్గా మా అమ్మమ్మ కోసమే, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి నమ్మడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి లివర్ అయితే మా అమ్మమ్మ కోసం చేస్తారు. ఒక దాని మీద చికెన్ అయిపోతుంది, ఇంకొక దాని మీద లివర్ కర్రీ రెడీ అవుతుంది, ఇంకొక సైడ్ ఏమో రైస్ రెడీ అయిపోతుంది. అన్నీ టక చేసేస్తుంది. ఇక్కడైతే ఇంకా అరవింద్ ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు వచ్చిండు, ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అన్నట్టు. అరవింద్ ఇంకా హరీష్ కూడా వంటలు చాలా బాగా చేస్తారు, నాకే ఇంకా సరిగ్గా రావు, నేను కూడా నేర్చుకోవాలి అసలు. మా బిక్కీకి అయితే చికెన్ అంటే చాలా ఇష్టం, చూడండి చికెన్ చేస్తున్నామని చెప్పి ఎట్లా కూర్చుందో. సండే స్పెషల్స్ అయితే రెడీ అయిపోయాయి, చూడండి వేడిగా బగారన్నం అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే వేడిగా లివర్ కర్రీ, చూడండి చాలా బాగుంది. నేనైతే తినను లివర్, మీలో ఎంతమందికి లివర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫేవరెట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇంకా నెక్స్ట్ అయితే బిక్కీ కోసం వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. బిక్కీ బగారన్నం తినదు కాబట్టి బిక్కీ కోసం సపరేట్గా వైట్ రైస్ ఇది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము ప్లేట్లో వడ్డించుకుంటున్నాం అందరం. ఇంకా ఇదైతే నా ప్లేట్, చికెన్ కర్రీ ఇంకా బగార్ రైస్. నాకైతే ఆనియన్స్ కంపల్సరీ కావాలి కాబట్టి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నా. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుండే, నాకైతే ఫుల్ నచ్చిండే. ప్లెయిన్ బగార్ రైస్ కూడా చాలా బాగుండే, అంటే ఎక్కువ మసాలాస్ ఏం వేసుకోలేదు, కొంచెం మసాలాతోనే టేస్ట్ చాలా బాగుండే. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏం చేస్తారో కామెంట్ చేయండి.
నేనైతే ఇంకా నా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నా. చాలా బాగుండే టేస్ట్, నాకు ఫుల్ నచ్చిండే. నాకైతే తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది కాబట్టి ఇంకనైతే ఇక్కడ డైరీ మిల్క్ తినేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరో. బై గైస్.